మేక తలకాయ కూర ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ముక్కలకు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె వేసి ముక్కలకు పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చీలు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని ముక్కలను ఈ కుక్కర్లో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న గరం మసాలాను, కొంచెం సొంటి పౌడర్ని కూడా వేసుకొని ముక్కలకు మసాలాలు పట్టేదాకా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తలకాయ కూరలో గ్రేవీ చిక్కగా కాకుండా గ్రేవీ పలచగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలామంది మేక తలకాయ కూరను ఇష్టంగా తింటారు. జలుబు చేసినప్పుడు కూడా ఈ మేక తలకాయ కూరను స్పైసీగా చేసుకొని తింటారు. ముక్క ఉడికిందో లేదో చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, మేక తలకాయ కూర రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.